వందే మాతరం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి అండి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఫలితాలు చెప్పే ముందు మొట్టమొదట మనం గ్రహ గోచారాలు చూద్దాం. ధనస్సు రాశికి ద్వితీయంలో అంటే ధనస్థానంలో రవి బుధులు ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి వాక్చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. మాట్లాడేటువంటి విధానం బాగుంటుంది. చాలా అద్భుతమైనటువంటి రీతిలో మార్కెటింగ్ చేసేటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. దానివల్ల డబ్బు సంపాదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఉపన్యాసాలు ఇచ్చేటువంటి రాజకీయ నాయకులు, కన్సల్టెంట్స్, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. టీచర్స్, ప్రొఫెషనల్స్, టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వీళ్ళకు కూడా బాగుంటుంది. పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ఉంటాయి. కొంచెం బీపీ పేషెంట్స్ మాత్రం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. తృతీయ స్థానంలో శనైశ్చరుడు ఉన్నాడు. ఈ శనైశ్చరుడు ఉంటే మాత్రం మంచిదే. ఎంచేతనంటే క్రూరగ్రహం క్రూరక్షేత్రంలో ఉంటే శుభం అనేటువంటి చేస్తాడు. కాబట్టి శనైశ్చరుడు వల్ల మీకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. సోదరుల మాదిరినే కొంచెం సఖ్యత కనుక ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ధైర్యం, సాహసం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న డిప్రెషన్ మూడ్స్ రావచ్చు. కాకపోతే అటువంటి సమయంలో మీరు చేయాల్సింది దత్తాత్రేయ స్వామినో దక్షిణామూర్తినో తలుచుకుని మీ పనులు మీరు చేసుకోవచ్చు. చతుర్థంలో రాహువు, శుక్రుడు ఇద్దరు కూడా ఉన్నారు. వైద్య రంగంలో చదువు కోసమో మరి ఉద్యోగం కోసమో ఏదో ఒకటి వాళ్ళకి బాగుంటుంది. ఎలక్ట్రానిక్ రంగం బాగుంటుంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ బాగుంటాయి. చర్మ సంబంధిత విషయాలు బాగుంటాయి. హెయిర్కి సంబంధించినటువంటి విషయాలు, ఫ్యాషన్స్కి సంబంధించినటువంటి విషయాలు, ఫ్యాషన్ టెక్నాలజీ స్త్రీలకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఆర్ట్ సైడ్, డ్యాన్స్, లేకపోతే ఏదైనా మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్, లేకపోతే వోకల్, ఏదైనా చలనచిత్ర రంగంలో ప్రయత్నాలు ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళకు అద్భుతమైనటువంటి అవకాశాలు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకి షష్టమంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే, మరి గురువు ఉన్నాడు. అది అంత మంచిది కాదు. షష్టమంలో గురువు ఉంటే ఏదైనా రుణాలు ఉన్నటువంటి పక్షంలో అవి నెరవేర్చుకోవడం అనేది కష్టము. ఒక్కొక్కసారి మర్యాద పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ధనం అనేది చిక్కడంలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. ఎంచేతనంటే ఆయన యొక్క దృష్టి ద్వితీయం పైన పడింది కాబట్టి ధనం మాత్రం ఆదాయకరంగా బాగానే ఉంటుంది. కానీ మీకు వచ్చినటువంటి సంపాదన ఏదైనా రుణాలు ఉంటే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ కాస్త కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ కుజుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి దంపతుల మధ్యన సఖ్యత అవసరం. కోపము, ఉద్రేకము, ఆవేశము ఇవన్నీ పనికిరాదు. జాలి, కరుణ అసలు అవసరం లేదు. ప్రేమ, అనురాగం మాత్రమే ఉండాలి. అటువంటి పరిస్థితిలో మీకు వచ్చినటువంటి ఆపద ఏమి లేదు, అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క కుజుడు మీ యొక్క ధనస్సు రాశిని చూస్తున్నాడు కాబట్టి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎంచేతనంటే కుజుడు వైలెన్స్ లార్డ్ అంటారు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు. గ్యాస్ స్టవ్ దగ్గర, ఏదైనా అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో దగ్గర, ముఖ్యంగా ఈ యొక్క టపాకాయలు కాలుస్తుంటాం, పెళ్ళిళ్ళలో ఈ బరాతులు అవన్నీ చేస్తుంటాం, ఊరేగింపులు, అటువంటి పరిస్థితులు ఈ టపాకాయలు కాలుస్తున్నప్పుడు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఫిబ్రవరి మాసంలో మాత్రమే చెప్తున్నాను. మార్చి తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మొదటే చెప్పాను, కోపము, ఉద్రేకం మాత్రం పనికిరాదు. విందు వినోదాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. ఏవైనా నూతన వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఉంది. వస్తు సేకరణ కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అనవసరంగా ఖర్చు కాకుండా అవసరమైనటువంటి ఖర్చును పెట్టించేటువంటి పరిస్థితిలో గురువు గారు ఉన్నారు. ఆయన దృష్టితో అలా జరుగుతుంది. తర్వాత ఉద్యోగ రీత్యా అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, కావాల్సిన విధంగా ట్రాన్స్ఫర్లు కానీ, ఉద్యోగం దొరకటం కానీ, ఇలాంటివన్నీ కూడా బాగానే ఉంటాయి. అందులో వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. చిన్నపిల్లలు వాళ్ళ చదువులు చదువుకుంటారు. వచ్చిన ఆపద ఏమీ లేదు. తర్వాత వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు ఏమవుతాడు, వాహనకారకుడు అవుతాడు. వైద్య రంగంలో ఏదైనా మీ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క మందులు ఇవన్నీ కూడా, పనిముట్లు ఇవన్నీ కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు మీకున్నాయి. వివాహాలు జరిగేటువంటి ప్రేమికులకు బాగుంటుందండి. ముఖ్యంగా దంపతుల మధ్యన ఓకే, ప్రేమికులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. వచ్చిన సమస్య ఏమీ లేదు. కాస్త పురుష అహంకారం పనికిరాదు.
కాస్త అణిగిమణిగి ప్రేమించుకుంటే మంచిది. అలాగని చెప్తున్నాను. తర్వాత దశమంలో కేతు ఉన్నాడు. ధర్మబుద్ధిని నడిస్తే మాత్రమే మీకు ఆనందం, లేకపోతే అనర్థం. అది మాత్రం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా వినాయకుడిని పూజించండి. దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయ స్వామిని పూజ చేసినట్టయితే అన్ని విధాల అనుకూలం, శుభాలు అన్నీ కూడా జరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది. మరి ఏదైనా విందు వినోదాలు వెళ్ళినప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే విలాసాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. తరచుగా మీరు అక్కడ ఇక్కడ లగ్జరీగా మూవ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. నూతన వాహనాలు అవన్నీ కూడా వాటిల్లో కూడా ప్రయాణాలు చేస్తారు. ఏదో రకంగా ఆనందంగానే గడిపేస్తారు. ఫిబ్రవరి మాసం అంతా కూడా కొత్త దుస్తులు కొనుక్కుంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.